హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం భారతదేశ కరెన్సీ గురించి తెలుసుకుందామండి. చిన్న టాపికే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఎస్‌సి పరంగా. సో, చాలా సార్లు అడుగుతాడు. చాలామంది తెలిసి కూడా తప్పు చేస్తారనమాట ఈ టాపిక్. సో, ఇదే కదా ఇదిగో ఒక టాపిక్ అని అనుకుంటారు. కానీ ఈ టాపిక్ నుంచి బిట్స్ వస్తాయి. సో, అందుకే చేస్తున్నాను. వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి కూడాను. అందుకే చేస్తున్నాను చిన్న టాపిక్కే. సో, ఏంటంటే ఇది భారతదేశ కరెన్సీ అండి. కరెన్సీ అంటే ఏమీ లేదు. 500 నోట్ అడుగుతాడు. 500 నోట్ ఉంది కదా మనకి. 500 నోటు మీద ఏం బొమ్మ ఉంది? ఆ బొమ్మ ఎక్కడుంది అని అడుగుతాడు అంతే. ఆ బొమ్మ ఆ నోటు మీద ఉన్న బొమ్మ పేరు అడిగితే ఇది. అది ఎక్కడుందంటే ఇది రాష్ట్రం. ఓకేనా? సో, ఫస్ట్ 500 నోటు. 500 నోటు కరెన్సీ ఉంది కదండీ! 500 నోటు మీద ఏం బొమ్మ ఉందంటే ఎర్రకోట ఉంటుందండి. ఎర్రకోట. సో, ఎర్రకోట ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత 200 నోట్ అండి. 200 నోటు మీద సాంచి స్తూపం అండి. సాంచి స్తూపం. సాంచి స్తూపం ఎక్కడుంది? మధ్యప్రదేశ్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లో. సో, 200 నోటు మీద ఉన్న బొమ్మ సాంచి స్తూపం. సాంచి స్తూపం ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోండి. అలాగే 100 నోటు. 100 నోటు మీద ఉన్న బొమ్మ ఏంటంటే రాణి కి వావ్ అండి. వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగాడు. రాణి కి వావ్ 100 నోటు మీద ఉంటుంది. ఈ 100 నోటు ఈ రాణి కి వావ్ అనేది గుజరాత్‌లో ఉందండి. గుజరాత్. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే 50 నోటు. రూ. 50 నోటు మీద ఏముంటుంది? హంపి ఉంటుందండి. హంపి బొమ్మ. ఇది కర్ణాటకలో ఉందండి. హంపి ఎక్కడుంది? కర్ణాటక. అలాగే రూ. 20 నోట్ అండి. రూ. 20 నోటు మీద ఎల్లోరా గుహలు ఉంటాయి. ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఉన్నాయి. రూ. 20 నోటు మీద ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయంటే మహారాష్ట్ర అండి. తర్వాత రూ. 10 నోట్ అండి. రూ. 10 నోటు మీద కోనార్క్ సూర్య దేవాలయం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంది. ఓకేనా? సో, ఈ నోట్లు అడుగుతాడు. ఈ నోట్ల మీద ఉన్న బొమ్మలు అడుగుతాడు. ఆ బొమ్మలు ఎక్కడున్నాయంటే మాత్రం ఇగో ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఓకేనా? ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయంటే మాత్రం ఇగోండి ఈ రాష్ట్రాల్లో ఈ ప్రదేశాలు ఉన్నాయి. ఓకేనా? ఈ నోట్స్ మీద ఈ ప్రదేశాలు ఎక్కడున్నాయి? ఈ రాష్ట్రాలు. ఓకేనా? చిన్న టాపిక్కే. వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. అలాగే నోట్ చేసుకోండి. భారతదేశంలో కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ప్రదేశాలు అంటే కరెన్సీని ప్రింటింగ్ చేసే ప్రదేశాలు ఎక్కడున్నాయో చెప్తాను. దేవాస్ అండి. మధ్యప్రదేశ్‌లో ఉంది. అలాగే నాసిక్ అండి. మహారాష్ట్రలో ఉంది. అలాగే సల్బోని అండి. పశ్చిమ బెంగాల్‌లో ఉంది. అలాగే మైసూర్ అండి. కర్ణాటకలో ఉంది. సో, ఈ 4 కరెన్సీని ప్రింటింగ్ చేసే ప్రదేశాలనమాట మన భారతదేశంలో. అలాగే భారతదేశంలో నాణేలు ముద్రించే ప్రదేశాలు ఎక్కడున్నాయంటే నోయిడా అండి. ఉత్తరప్రదేశ్‌లో ఉంది. కోల్కతా అండి. పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ముంబై అండి. మహారాష్ట్రలో ఉంది. అలాగే హైదరాబాద్ తెలంగాణ. సో, ఇవి నాణేలు ముద్రించే ప్రదేశాలు. అర్థమవుతుందా? ఈ నోయిడా, కలకత్తా, ముంబై, హైదరాబాద్ ఈ 4 నాణేలు ముద్రించే ప్రదేశాలు. అలాగే ఈ 4 కరెన్సీని ప్రింటింగ్ చేసే ప్రదేశాలు. సో, ఇవి ఈ నోట్ల మీద ఈ ప్రదేశాలు ఉంటాయి. ఈ ప్రదేశాలు ఉన్న రాష్ట్రాలు ఇవి. సో, చాలా చిన్న టాపిక్. 2-3 మినిట్స్ టాపిక్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మాకు తెలుసులే అనుకుంటారు. చాలామందికి తెలీదు. తెలిసిన వాళ్ళు తెలుసుకోండి. బిట్స్ పరంగా అడుగుతాడు. ఎస్ఎస్‌సిలో ఎక్కువగా అడుగుతాడు. అందుకే ఈ టాపిక్ చేశాను. సో, చిన్న టాపిక్కే కదా మాకు తెలుసు. నేనైతే నెగ్లెక్ట్ చేయకండి. ఒక్క బిట్ పోతే 3 మార్కులు పోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. సో, వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి, వ్యూవర్‌కి థ్యాంక్ యూ సో మచ్.